శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలివ్వాలంటూ ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని, దానిని రద్దు చేయాలని కూడా కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రూలింగ్ ను ఆంధ్రప్రదేశ్ జీత భత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాఖ్యలను శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, న్యాయ శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శితో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ను నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతూ ఉంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 ఎమ్మెల్యే సీట్లే వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు అటు స్పీకర్ గాని ప్రభుత్వం గాని అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ గతంలో స్పీకర్ కి అనేక సార్లు రేఖలు రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే స్పీకర్ మాత్రం ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశానికి సంబంధించి ఆయన చేసినటువంటి విజ్ఞప్తిని కూడా తిరస్కరించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా అంశానికి సంబంధించి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనే ఒకసారి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉంది. మరోవైపు తాజాగా మరో పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయన పైన అనర్హత చర్యలు తీసుకుంటామంటూ ఒకవైపు స్పీకర్ గాని, డిప్యూటీ స్పీకర్ గాని కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తన ప్రతిపక్ష నేత హోదా అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అందులో స్పీకర్ ని, అదేవిధంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ని కూడా ప్రతివాదులుగా పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు ప్రతిపక్ష నేత హోదా అంశానికి సంబంధించి కొన్ని స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నియమ నిబంధనల వీటిని కూడా ఇటు అధికార పక్షం పాటించడం లేదని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా శాసనసభలో మొత్తం 4 పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. ఆ 4 పార్టీల్లో టీడీపీ, బీజేపీ, జనసేన అధికార పక్షంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంకా అసెంబ్లీలో ఉంది. ఈ లెక్కన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సి ఉంటుందనేది జగన్ చేస్తున్నటువంటి వాదన. అంతేకాకుండా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ప్రజల సమస్యలకు సంబంధించి తనకు సభలో మాట్లాడటానికి అవకాశం వస్తుంది. ప్రజా సమస్యలపైన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనే అంశాన్ని కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ముందు ఉంచారు. ఈ అంశం